సార్. సార్ చాలా మందికి మనం చూసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ అనేది చాలా మందికి ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి గల కారణాలు అంటే ప్రధానంగా వచ్చే లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చెప్పవచ్చు? దీనికి గల కారణాలు ఏమై ఉండవచ్చంటారు? ఇప్పుడు ప్రధాన సమస్య ఈ గ్యాస్ట్రిక్ అసిడిటీ అనేది చాలామంది ఎస్పెషల్‌గా యువతను బాధిస్తున్నటువంటి సమస్య అండి. అంటే బికాస్ చేంజింగ్ లైఫ్ స్టైల్. అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ కావడం వల్ల ఇది అందుకే ఈ అసిడిటీ సమస్యల్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని కూడా అంటారు. బికాస్ ఈ లైఫ్ స్టైల్ చేంజ్ కావడం వల్ల ఈ అసిడిటీ సమస్య అనేది ప్రధానంగా ఉత్పన్నమవుతుంది. హ్మ్. ఈ లైఫ్ స్టైల్ అనగా మేజర్‌గా ఈ లైఫ్ స్టైల్‌లో ప్లే చేసేది డైట్ ఒకటి, ఇంకా మన స్ట్రెస్ ఫ్యాక్టర్స్. అది ఫిజికల్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కావచ్చు, మెంటల్ స్ట్రెస్ ఫ్యాక్టర్ కావచ్చు. ఫిజికల్ స్ట్రెస్ కంటే కూడంగా మెంటల్ స్ట్రెస్ వలన, నిద్రలేమి సమస్యల వలన, వీటి వలన చాలామంది గూడంగా ఈ గ్యాస్ట్రిక్ అసిడిటీ సమస్యలతోని సఫర్ అవుతున్నారు. అలాగే ఫుడ్ గూడంగా ప్రధానమైనటువంటి మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈ అసిడిటీ సమస్యల్లో. దాంతో పాటు కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ అంటే హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడంగా ఈ హైపర్ అసిడిటీ సమస్యలనేవి ఉత్పన్నమవుతున్నాయి. సో, దీన్ని మేజర్‌గా మనం కంట్రోల్ చేసుకోవడానికి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే హ్మ్. నేను చెప్పినట్టు ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా రిమూవ్ చేసుకోవాలి. ఈ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఐటీ జాబ్స్ అనుకోండి, వీటిలన్నిటిలో ఏంటంటే స్పెసిఫిక్ టైమింగ్స్. ఇప్పుడు మన బాడీ అనేది ఒక బయోలాజికల్ రిథమ్‌కి అలవాటపై ఉంటది. అంటే ఈ టైంలో తినాలి, ఈ టైంలో పడుకోవాలి. సో, డిపెండ్స్ ఆన్ అవర్ సన్ బట్టి అంటే సన్‌లైట్‌లో వర్క్ చేయాలి, నైట్ టైమ్ పడుకోవాలి. ఇవన్నీ ఏందంటే ఒక సర్కేడియన్ రిథమ్ అంటారనమాట. ఈ సర్కేడియన్ రిథమ్ అనేది సెట్ అయి ఉంటది. బట్ మనము ఈ మారుతున్న సమాజానికి అనుగుణంగా ఈ అవసరాల రీత్యా మనం ఈ సర్కేడియన్ రిథమ్‌ని డిస్టర్బ్ జేస్తున్నాం. అంటే చాలామందికి అంటే ఇది ఇప్పుడు నిత్య జీవితంలో అవసరమైపోయింది. నైట్ టైమ్ పని జేయడం, మార్నింగ్ పడుకోవడం, నైట్ టైమ్ పని జేయడం, లేకపోతే లేట్ నైట్స్. చాలా లేట్ నైట్స్ డిన్నర్ జేయడము యూజువల్‌గా నార్మల్‌గా అయితే మనం 9, 10 లోపల డిన్నర్ ఫినిష్ జేసుకోవాలి. బట్ చాలామంది మార్నింగ్ 1:00కి, 2:00కి అలా తినడము. సో, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వీటన్నిటి వల్ల గూడా ఈ అసిడిటీ సమస్యలు ఉత్పన్నమైతున్నాయి. అల్ అలాగే తినే ఫుడ్డు వల్ల గూడా అంటే మేబీ అడల్టరేటెడ్ ఆయిల్స్ కావచ్చు, లేకపోతే ఈ డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్, రీయూజ్డ్ ఆయిల్స్ కావచ్చు, బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినడము అండ్ ఎక్కువ జంక్ ఫుడ్ తినడము వీటన్నిటి వల్ల ఈ అసిడిటీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. యెస్ సార్. సార్ మనం మెయిన్‌గా చూసుకున్నట్లయితే ఇటు చాలా మందికేంటంటే అంటే మేజర్ ఇష్యూ అనే చెప్పవచ్చు. యెస్. లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తూ ఉంటుంది గదా సార్. ఈ హ్మ్. లెఫ్ట్ సైడ్ పెయిన్ నార్మల్‌గా లెఫ్ట్ సైడ్ పెయిన్‌నే మనము అంటే స్టమక్‌లో ఒక లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది. స్టమక్‌లా లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు గదా సార్. అంటే దీనికి ఇంక్లూడ్‌గా మనం చూసుకుంటే ఇది గ్యాస్ట్రిక్ వల్లనే వస్తుంది అని చెప్పవచ్చంటారా? లేకపోతే ఇంకా అదర్‌వైస్ రీజన్స్ ఏమైనా ఉండవచ్చంటారా? వేరే రీజన్స్ కూడా ఉంటాయి. అంటే కడుపులో లెఫ్ట్ సైడ్ పెయిన్ నాన్ స్పెసిఫిక్‌గా పెయిన్ చెప్పినప్పుడు ఓకే. మేబీ స్టమక్ పెయిన్ అంటే నార్మల్‌గా డ్యూయోడినల్ అల్సర్ అంటారు. అంటే యాహ్! చిన్న పేగు లోపల అల్సర్ గాని, లేకపోతే స్టమక్‌లో అల్సర్స్ వచ్చినప్పుడు కూడా ఇంకా సేమ్ అలాగే కడుపు నొప్పి లెఫ్ట్ సైడ్ వస్తుంటది. మనకు ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఓరియంట్ అయి ఉంటది హ్మ్. కాబట్టి లెఫ్ట్ సైడ్ పెయిన్ అంటుంటారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మన పెద్ద పేగు గూడంగా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ కోలాన్ ఉంటది. హ్మ్. లెఫ్ట్ సైడే. తర్వాత స్ప్లీన్ అనేది ఇంకో ఆర్గాన్ ఉంటది. సో, ఈ ఆర్గాన్స్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా గూడా ఇంకా లెఫ్ట్ సైడ్ పెయిన్ కామన్‌గా చెప్తుంటారు. ఫర్ సపోజ్ ఈవెన్ ద పాంక్రియాస్ పెయిన్. ఆ! పాంక్రియాటిక్ టైల్‌లో పాంక్రియాటిక్ అనేది దహన గ్రంథి. ఈ ఓకే. దహన గ్రంథి లోపల ఏమన్నా ట్యూమర్స్ ఉన్నటువంటి ఈ పాంక్రియాటిక్ ట్యూమర్స్ గాని, ఇట్లాంటివి కూడా ఒక్కోసారి లెఫ్ట్ సైడ్ పెయిన్‌తో ప్రెజెంట్ అయితారు. స్పెసిఫిక్‌గా లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉన్నంత మాత్రాన కడుపు లోపల కంపల్సరీ అది స్టమక్‌కి సంబంధించింది అని చెప్పాల్సిన అవసరం లేదు. మేబీ పెద్ద పేగుకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, పాంక్రియాస్‌కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, కొన్ని కొన్ని సార్లు కిడ్నీకి సంబంధించిన ఇష్యూ కూడా కావచ్చు. ఓకే. సో, యూరిటర్‌లో ఒకసారి స్టోన్ స్ట్రక్ అయిపోయినప్పుడు కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన సింప్టమాటాలజీ ఉంటది. పెయిన్ అన్నిటికి సేమ్ ఉండదు. ఒక అల్సర్‌కి అయితే ఒక రకమైన పెయిన్ ఉంటది. అలాగే మన కిడ్నీ సంబంధించింది ఒక రకమైన పెయిన్ ఉంటది. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పెయిన్ అంటారు. ఆ క్యారెక్టరిస్టిక్ అనేది ఒక్కొక్క పెయిన్‌కి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటదనమాట. యెస్ సార్. సార్ మనం మెయిన్‌గా చూసుకుంటే ఇటు పెప్టిక్ అల్సర్ అని కూడా విన్నాం గదా సార్. యాహ్! ఇది దేనివల్ల వస్తుందని చెప్పవచ్చు? దీనికి గల కారణాలు ఏమై ఉండవచ్చంటారు? యాహ్! పెప్టిక్ అల్సర్ అనేది ఐదర్ డియోడినల్ అల్సర్ అంటే చిన్న పేగులో గాని, స్టమక్‌లో గాని అల్సర్స్ ఉన్నప్పుడు దీన్ని పెప్టిక్ అల్సర్ డిజార్డర్ అని పెప్టిక్ అంటారు. అల్సర్. ఓకే. ఈ పెప్టిక్ అల్సర్ అనేది నార్మల్‌గా నేను ఇందాక చెప్పినట్టు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ వల్ల అంటే మన ఆహారపు అలవాట్లు, వీటి వల్ల స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వీటి వల్ల వస్తుంటది. సెకండ్ థింగ్ మోస్ట్ కామన్ వచ్చేసి హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల.
ఒక రకమైన బ్యాక్టీరియా ఇది. ఈ ఓకే. బ్యాక్టీరియా వల్ల ఏంటంటే ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంటది. హ్మ్. సో, ఈ హైపర్ అసిడిటీ వల్ల గూడంగా ఎక్కువగా డ్యూయోడినల్ అల్సర్స్ కామన్‌గా వస్తుంటాయి. థర్డ్ వచ్చేసి ఎనసైడ్ ఇండ్యూస్డ్ అంటే కొన్ని రకమైన టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అలా ఉన్న వాళ్ళు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తుంటారు. సో, ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల గూడంగా ఈ అల్సర్స్ వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో గూడంగా అల్సర్స్ వచ్చే ప్రమాదం ఉంటది. అండ్ ఆల్కహాలిక్, క్రానిక్ ఆల్కహాలిక్స్ బికాస్ ఆఫ్ ద టాక్సిసిటీ ఆఫ్ ద ఆల్కహాల్ గూడంగా ఈ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటది.